నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ మునక్కాయ మసాలా పులుసు అనమాట. సో ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు. సో అంత బాగుంటుంది రెసిపీ. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేశారు అని కూడా ప్రాసెస్ కూడా అడుగుతారనమాట. సో అంత బాగుంటుంది. ఈ కర్రీ రైస్‌లోకే ట్రై చేయండి. రైస్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీలోకి అసలు బాగుండదు. రైస్ చేసుకుంటే ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను. ఒక హాఫ్ ముక్క తీసుకొని ఇంకా దాన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకోండి పక్కన. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకోండి. ఆనియన్ ఇలా చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేసేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడైతే ఒక 4 మునక్కాడలైతే తీసుకున్నాను పెద్ద సైజువి. అవి అన్నీ కట్ చేసేసుకొని ఇలా దాని నుంచి పీల్ అయితే వెళ్తుంది కదా, అది మొత్తం అయితే తీసుకొని ఇలా చక్కగా నీట్‌గా అయితే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయంత సైజులో చింతపండు అయితే తీసుకొని ఒకసారి వాటర్‌లో కడిగేసి ఇంకా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఇంకా మనము కట్ చేసుకున్న కొబ్బరి ఇక్కడ వేయించేసుకుందాము. ఇలా కలర్ చేంజ్ అవుతే ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసేసుకొని పెట్టేసుకోమని చెప్పాను కదా, సో అది వేయించేసుకోవాలి. కలర్ ఇలా చేంజ్ అవ్వాలి నేను చూపించే విధంగా. ఇలా అయిన వెంటనే ఇంకా తీసేసుకొని కొబ్బరి, ఆ తర్వాత ఈ ఆనియన్ 2 కూడా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇంకా నేనైతే ఆయిల్ మాప్‌తో ఇక్కడ 2 మాపులో ఆయిల్ అయితే వేస్తున్నాననమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఇక్కడైతే నేను వేసుకుంటున్నాను. కొంచెం సాజీరా, లవంగాలు, చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఒక చిన్న సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. ఆనియన్ వేగిన తర్వాత నేను ఇక్కడైతే ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా తుంచుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ అయితే ఉంది కదా, అదంతా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ మునక్కాడలనైతే ఇంకా 50% అయితే మనము ఉడికించుకోవాలి. క్యాప్ పెట్టేసి అయితే ఉడికించుకుందాము. ఆ తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. 50% అయితే కుక్ అయిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్ ఇంకా ఎండు కొబ్బరి అయితే మిక్సీకి వేసుకోవాలని చెప్పాను కదా, పేస్ట్ అయితే ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనం వేసుకొని అందులోనే కొంచెం పసుపు, ఇంకా మనకు తగినంత కారపొడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అయితే ఇక్కడ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇదంతా మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇంకా ఒక నిమిషం పాటు మూత పెట్టేసి అయితే మగ్గనిద్దాము. ఆ తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇంకా మనం చింతపండు ముందుగానే నానవేసి పెట్టేసుకున్నాం కదా, అది గుజ్జంతా తీసేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇందులో వేసేసుకుందాము. మొత్తం అంతా చక్కగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి. చక్కగా కర్రీ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుందాము. ఎక్కువ వేసుకోకూడదు, గ్రేవీకి సరిపడా మాత్రమే వేసుకొని ఇంకా కుక్ చేసుకోవాలన్నమాట ఒక 1 మినిట్. ఆ తర్వాత అయితే ఇంకా మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులోనే ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే. ఇంకా కొంచెం అయితే ఇక్కడ నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, మన టేస్టీ మునక్కాయ మసాలా పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు మా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. బాయ్.